12 years ఆఫ్ బీజేపీ హిస్టరీలో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్పాన్సర్డ్ బిల్ పార్లమెంట్ లో ఫెయిల్ అయింది. ఒకవేళ ఈ బిల్ గనక పాస్ అయి ఉంటే ఇండియన్ యూనియన్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా మీద జరిగే బిగ్గెస్ట్ అటాక్ అయి ఉండేది. ఇండియన్ జీడీపీలో సౌత్ ఇండియా 33% ఆఫ్ జీడీపీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అటువంటిది ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే ప్రాసెస్ లో అసలు మనకి సంబంధమే లేదు అని అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. పాపులేషన్ ని బేస్ చేసుకుని ఎంపీ సీట్స్ ని అలోకేట్ చేయాలి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అలా జరుగుంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న నార్త్ ఇండియన్ స్టేట్స్ లైక్ ఎంపీ, యూపీ అండ్ బీహార్ స్టేట్స్ కి రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో పెరిగేది. పాపులేషన్ తక్కువ ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్ కి రిప్రజెంటేషన్ తగ్గిపోయేది. అలా కనుక జరుగుంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ కి హ్యూజ్ స్కేల్ ఆఫ్ రిసోర్సెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు. సేమ్ రీజన్ తోటి ఆంధ్ర నుంచి తెలంగాణ అండ్ తమిళనాడు విడిపోయారు. సో నార్త్ సౌత్ రెండు ఒకటే అని ఎవరైనా ఎజెండా తీసుకొస్తే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్యాంక్రప్సీ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ కి ఫ్రేమ్ వర్క్ చేశారు. సిమిలర్ గా గుజరాత్ లోని ఒక ప్లాంట్ సేమ్ సిచ్యువేషన్ లో ఉంటే 5,000 crores డిస్కస్ చేసింది పార్లమెంట్. సేమ్ క్వశ్చన్ ని రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ లో క్వశ్చన్ చేశారు. This attitude is being shown to PSUs in Gujarat. Why not to plants in Vizag? Why this stepmotherly treatment? తర్వాత రైల్వేస్ విషయంలోనూ 59 crores to the southern railways and the northern railways 13,200 crores. అసలు పిల్లల్ని కనడమే పొలిటికల్ రిప్రజెంటేషన్ కి క్రైటీరియా అనుకుంటే ఒక పర్సన్ 10 మంది పిల్లల్ని కనగలడు. కానీ అది మ్యాటర్ కాదు కదా. వాళ్ళని చదివించి చక్కగా తీర్చిదిద్దాలి. సో ఇది గమనించి పొలిటికల్ రిప్రజెంటేషన్ 1975 లో 25 years ఫ్రీజ్ చేసింది. అలాగే 2001 లో కూడా ఇంకొక 25 years ఫ్రీజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా అదే చేయాలి కదా. చాలా మంది ఈ బిల్ ని ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని పోర్ట్రే చేస్తున్నారు. నిజానికి ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023 లోనే పాస్ అయింది. లెట్ మీ నో యువర్ వ్యూస్ ఇన్ కామెంట్స్.